గగన్ని చావు దెబ్బలు కొడతాడు ఎస్ఐ సూర్య. సిగ్గు లేకుండా "హ్, ఇక డ్యూటీలో ఉండి నన్ను కొట్టి గాలది ఎగరేస్తున్నావా? అసలు సిగ్గనిపించట్లేదు. ఎందుకంటే చొక్కా మీద ఉండి అదే నీ లాఠీ పట్టుకొని డ్యూటీలో ఉండి కాలరి ఎగరేసుకుంటూ కొట్టడం కాదురా మొగతనం అంటే" అని గగన్ హేళన చేస్తూ సూర్యను మాట్లాడుతూ ఉంటాడు. అరే, అసలు నీ పొగరు మాత్రం తగ్గట్లేదురా, ఎందుకురా ఇంత బల్బు అని చెప్పేసి వెంటనే నేను ఎన్కౌంటర్ చేస్తానురా. నువ్వు ఈ రోజుతో చస్తే నా పగ మొత్తం చల్లారుతుందిరా. ఈ ప్లానే వేసే కదరా నేను రప్పించాను. నన్ను ఎంత టార్చర్ పెట్టి నరి రోడ్డు మీద నన్ను కొట్టి హాస్పిటల్ పాలు చేసావురా, నిన్ను ఎలా వదిలేస్తా అనుకున్నావురా అని ఎస్ఐ సూర్య తన దగ్గరున్న గన్ తీసి గగన్ తలకు గురి పెడతాడు. ఈ రోజుతో నీ చావు నా చేతుల్లో అని అనేసరికి భూమి ఆధారం అతన్ని గగన్ని వెనకాల ఫాలో చేయడానికి పెడుతుంది కదా. అతను వచ్చి కావాలని ఎస్ఐ సూర్య గగన్ మీద ఇక కేసు ఫైల్ చేశాడని నిజాన్ని బయట పెడతాడు. అతని దగ్గర వీడియో క్లిప్ ఉంటుంది. ఆ వీడియో క్లిప్పు ఇక తీసుకుంటుంది. ఈలోపు అతని దగ్గర ఆధారం తీసుకున్న తర్వాత కేపీకి ఫోన్ చేస్తుంది. డైరెక్ట్గా ఇక వీడిని ఎలాగైనా సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టకూడదమ్మా, గగన్ మీద వీడు పగపడ్డాడని చెప్పేసి డిఎస్పీని కలవడానికి డైరెక్ట్గా సాక్ష్యం పట్టుకొని భూమిను కేపీ డిఎస్పీని కలవడానికి వెళ్తారు. అక్కడ అతను వెంటనే డైరెక్ట్గా డిఎస్పీని కలిసిన తర్వాత జరిగిన విషయం భూమి చెప్తుంది. వెంటనే ఇక్కడ డిఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తాడు. సూర్య అదే సమయానికి గగన్ని ఎన్కౌంటర్ చేస్తుండగా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీసుకొని ఇక పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి సార్ అంటుండగా నువ్వు వెంటనే అర్జెంటుగా ఇక ఆఫీస్కి రా అని చెప్పేసి అంటాడు. ఈలోపు వెంటనే ఇక ఎస్ఐ సూర్య నీ చావు నేను వచ్చినాక చెప్తాను రా అని చెప్పేసి అలా వెంటనే డిఎస్పి దగ్గరికి ఎస్ఐ సూర్య వెళ్తాడు. ఇక క్యాబిన్లో వెంటనే అక్కడ భూమిను కేపిని చూసి వీళ్ళు ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అంటాడు. ఇక గగన్ని అరెస్ట్ చేశావు కదా అన్యాయంగా అని అంటుండగా లేదు సార్, అతను ఒక అమ్మాయిని కావాలని కిడ్నాప్ చేశాడు, అది నేను కళ్ళారా చూశాను, అందుకనే నేను అతన్ని అరెస్ట్ చేశాను అని సూర్య చెప్తూ ఉండగా అతను అబద్ధం చెప్తున్నారు సార్, తను ఏదో మనసులో కక్ష పెట్టుకొని కావాలని మా బావ మీద పగపట్టారు సార్ అని అంటుండగా మీరు చెప్పేది నిజమేనా అని అంటుండగా అవును సార్. ఎస్ఐ సూర్య నువ్వు నిజం చెప్పు. లేదు సార్, నేనే పగ పెట్టుకోలే, నేను డ్యూటీకి కర్తవ్యానికి అయినా అలాంటి మనసులో పర్సనల్ పెట్టుకొని నేనెందుకు చేస్తానో ఆల్రెడీ సాక్ష్యం కూడా ఉంది సార్. లేదు సార్, అతను కావాలని అబద్ధం ఆడుతున్నాడు, ఆ సాక్ష్యం కూడా అబద్ధమే సార్. అలా అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఉంది సార్, నా దగ్గర సాక్ష్యం ఉంది, ఈ సూర్య బండారం మొత్తం నా దగ్గర ఉంది సార్ అని చెప్పేసి అక్కడ రికార్డు మొత్తం ఇక భూమి గగన్ వెనకాల ఫాలో చేసి అతను వెంటనే రికార్డు తీసుకొచ్చి భూమికి ఇస్తాడు కదా. ఆ రికార్డు డిఎస్పీకి చూపిస్తూ ఉంటుంది. డిఎస్పీ వెంటనే అదే సమయానికి రౌడీలు ఆవిడను పట్టుకొని ఏడిపిస్తుండగా మధ్యలో గగన్ వచ్చి వాళ్ళని కొట్టి ఆ అమ్మాయిని కాపాడిన సిచ్యువేషన్ కనబడుతుంటుంది. ఒక్కసారిగా అది చూసి డిఎస్పీ షాక్ అయిపోతాడు. కావాలని ఆ గగన్ని అరెస్ట్ చేసి నీ పర్సనల్కి ఇష్యూ చేసి ఇక పోలీసుల పరువు తీస్తావా? నీలాంటి వాడు ఇక్కడ ఉండే అధికారం కూడా లేదు. అన్యాయాన్ని ఎదురించి కర్తవ్యానికి మారు పేరు ఉండాల్సిన నువ్వు ఈరోజు ఇక నీ పర్సనల్కి అతని జీవితాన్ని లైఫ్ను మొత్తం స్పాయిల్ చేయాలని చూసిన నిన్ను వదిలిపెట్టను. ఇలాంటి వాడిని సార్ డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాడు ఇక స్టేషన్కి ఒక్కరున్నా సరే ఇక న్యాయం అనేది మరుగున పడుతుంది సార్. ఇలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వదు సార్ అని చెప్పేసి కేపీ అంటారు. మీరు చెప్పింది నిజమే కృష్ణప్రసాద్ గారు, వీలాంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో మా స్టేషన్లో మా ఇక పోలీసుకి వేసుకున్న కాకి యూనిఫామ్ కూడా న్యాయం చేయని వాడు ఉండడానికి వీల్లేదు. వెంటనే నీకు డిస్మిట్ అని చెప్పేసి డిస్మిస్ లెటర్ ఇచ్చేస్తాడు. ఇక వెంటనే భూమి చాలా థ్యాంక్స్ సార్, మా బావను సాక్ష్యం చూసి విడిచిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఈలోపు వెంటనే ఇక భూమి కేపీ వచ్చే ఎస్ఐ సూర్య కూడా బయటకు వచ్చిన తర్వాత నన్ను
నీవు సాక్ష్యం పట్టుకొచ్చి నన్ను ఏకంగా ఈ కాకి చొక్కకు దూరం చేసిన నిన్ను వదిలిపెట్టను. నిన్ను నీ కుటుంబాన్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీ ప్రాణాలు తీసేదాకా. కానీ ఒక రకంగా మంచే చేసావు. ఇక నుంచెల్లి నేను ఎలా ఎగిసిపడే భూతానవుతానో, నా క్రూరత్వం ఎలా చూపిస్తానో చూడు. మీ ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టను భూమి అని సూర్య భూమికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఏం చేసినా కూడా నీది ఏం చెల్లదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. చూద్దాం, ఇక నుంచి నేను ఆడబోయే ఆటలలో నీ కుటుంబం బలి కానున్నాడు. ఇక నేను ఎలా చేస్తానో చూడు. కాకి చొక్క నన్ను అడ్డుకుంది, ఇక నుంచి ఏది అడ్డుకోలేదు భూమి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈలోపు స్టేషన్కి వెళ్ళి ఇక గగ్గడిని తీసుకొని భూమి వెళ్తుంది. ఇక మరోవైపు ఇంటికొచ్చిన ఎవరు అసలు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఈ విధంగా బిందును చెంప పగలకొట్టి అడుగుతూ ఉంటుంది అపూర్వ. మరి అనుకున్నట్టే బిందు వచ్చింది భూమి తమ్ముడని తెలుసుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుంటాం. రేపు అప్కమింగ్లో ఇంకా ఊహించిన ట్విస్ట్ మారుతుంది. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.